నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఏపీ పాపులేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం. ఫ్యామిలీ బెనిఫిట్స్ మానిటరింగ్ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష. విశాఖలో కొనసాగుతున్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం. నేతలకు దిశానిర్దేశం చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్. సిరిసిల్ల వరద ప్రభావ ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటన. ప్రభుత్వం లోతట్టు ప్రజలను ఆదుకోవాలన్న కేటీఆర్. నేటి నుంచి విశాఖలో ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ప్రారంభం. ఐపీఎల్ తరహాలో పీకేఎల్ పేరుతో కబడ్డీ పోటీలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని ఆదేశించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని, త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సీఎం సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖలో జరుగుతుంది. 3 రోజుల పాటు జనసేన పార్టీ క్యాడర్తో పవన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులతో సమావేశమవుతున్నారు. కూటమి స్ఫూర్తిని పరిపాలనలో ఎలా కొనసాగించాలి, ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించడంతో పాటు చట్టసభల్లో చర్చించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు.
లోతట్టు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో 7 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ జరుగుతుండడం ఆనందంగా ఉందని పీకేఎల్ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ మ్యాచ్ల వివరాలను ఆయన వెల్లడించారు. విశాఖలో 7 ఏళ్ల క్రితం ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. ఐపీఎల్ తరహాలో కబడ్డీ పోటీలను పీకేఎల్ పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖలోని పోర్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్లు ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనున్నాయని వెల్లడించారు. थोड़ा थोड़ा नीचे बस बस ओके लुक प्लेट अरे साहिब अरे देखो हो गया. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చినాబ్ నది నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహించడంతో రాంబాన్లోని మైత్రాలో లోతట్టు ప్రాంతాలలోని ఇల్లు దుకాణాలలోకి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల నుంచి తరలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. డిఎస్పీలో 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి తెలిపారు. చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా
మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు, ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా చాలా ఊరట కలిగిస్తూ ఉంది, చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై, సిబ్బందిపై కొంతమంది మద్యం మత్తులో దాడి చేశారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగింది. కుటాగుల్లా బెల్ట్ షాపు వద్ద గొడవ జరగ్గా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వ్యక్తిని మరోసారి కొట్టేందుకు దాడి చేసిన వ్యక్తులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన డాక్టర్లు, సిబ్బందిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. వీడే కొట్టింది పోయేవాడన్నా వాడు. నేను అక్కడే ఉన్నా, ఇప్పుడు అక్కడే ఉన్నా సీన్లో. నేను వాళ్ళనంతా దుబ్బేసింది నేనే. గుంటూరులో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కండోమ్ల రోడ్డు పైకి వచ్చాయి. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ఆ రోడ్డు మీద ఒక్కసారిగా కండోమ్లు చూసిన జనం చీదరించుకుంటున్నారు. ఆరండల్పేటలోని ఓ లాడ్జి ముందు వర్షం నీటితో కొట్టుకొని రోడ్డు మీదకు కండోమ్లు వచ్చాయి. వినాయక చవితి సందర్భంగా పందిర్లను సందర్శించే భక్తులకు ఈ కండోమ్లు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. గోలీ సోడా 2 చిత్రాల దర్శకుడు, ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో గోలీ సోడా ఫ్రాంచైజీలో భాగంగా గోలీ సోడాలోని స్పిరిట్ను, ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కథానాయకుడు. ఆయన ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్ వేదన్, భారత్, అమ్ము, అభిరామ్, కిషోర్, జెఫ్రీ, భారత్, శ్రీని, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎవడైనా నీ మీద రాయి విసిరితే నువ్వు వాడి మీద పువ్వు విసిరు, కానీ వాడే మళ్ళీ నీ మీద రాయి విసిరితే ఆడమ్మ అదే పోవకుండా వాడి తల పగల కూడా దొబ్బు చేస్తాడు.
చూసే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ పాపులేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం. ఫ్యామిలీ బెనిఫిట్స్ మానిటరింగ్ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష. విశాఖలో కొనసాగుతున్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం. నేతలకు దిశానిర్దేశం చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్. సిరిసిల్ల వరద ప్రభావ ప్రాంతాల్లో మాజీ మంత్రి పర్యటన. ప్రభుత్వం లోతట్టు ప్రజలను ఆదుకోవాలన్న కేటీఆర్. నేటి నుంచి విశాఖలో ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ప్రారంభం. ఐపీఎల్ తరహాలో పీకేఎల్ పేరుతో కబడ్డీ పోటీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.